రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హైదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలంతా ఇప్పుడు మన ఢిల్లీ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎంపీలు అటు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రధాని పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. ఏం జరుగుతోంది అసలు? ఏముందండి, అసలు యాక్చువల్ గా ఎలక్షన్స్ అయ్యి తెలంగాణలో 1 year అవుతోంది. ఇప్పటి వరకు కూడా మేము సంస్థాగతంగా మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక దగ్గర ఉండి మోదీ గారితో ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. కాబట్టి విదేశీ పర్యటనలు, తర్వాత పార్లమెంట్ సెషన్స్ వరుసగా అయిపోయినాయి. మొన్నటి వరకు ఎలక్షన్స్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఒక లీజర్ పీరియడ్ అని దొరికింది. కాబట్టి సంస్థాగతమైనటువంటి విషయాల పైన ఢిల్లీకి పిలిపించుకొని మోదీ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ భేటీ అన్నది స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మనకు కూడా ఎలాంటి సమాచారం లేదు. వెళ్ళారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు బయటికి వచ్చి చెప్తే గానీ మనకు తెలియదు. మహారాష్ట్ర ఎన్నికల జోష్ ప్రధాని గారు అని చెప్పేసి అనుకుంటున్నాం. హైందవ్ గారు, మహారాష్ట్ర ఎన్నికల జోష్ అయితే ప్రస్తుతం బీజేపీలో మరొకసారి కొత్త ఉత్సాహాన్ని నింపింది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా తెలంగాణలో రాబోయే రోజుల్లో కీ రోల్ పోషించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు దీని గురించి? డెఫినెట్లీ మేము ఇంకా మహారాష్ట్రలో జరిగేటువంటి విజయం ఏదైతే ఉందో, మాకు వచ్చిన విజయం నిజంగా అది 100% మహారాష్ట్ర ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విషయంలో. అదేవిధంగా తెలంగాణలో ఖచ్చితంగా మేము మొన్ననే రావాల్సింది అధికారంలోకి, త్రుటిలో తప్పిపోయినాము. ఖచ్చితంగా మళ్ళీ మేము ముందరికి వెళ్తున్నాము. అదేవిధంగా 100% ఈ భేటీ తర్వాత మాత్రం 100% మాకు తెలంగాణలో ఒక కొత్త ఉత్సాహం అయితే వస్తుంది. ఒక జోష్తోన మళ్ళీ మా ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రిటర్న్ వచ్చి మళ్ళీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అంటే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అంటే త్రుటిలో తప్పిపోయామనేసి అంటున్నారు. మరి 8 కదా ఎమ్మెల్యే సీట్లు వచ్చినవి. 8 ఎమ్మెల్యే సీట్లతో త్రుటిలో తప్పిపోయాము అని అనడానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంతే కదండి. ఇప్పుడు యాక్చువల్ గా మేము దాదాపు ఆల్మోస్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కి కానీ ఓటేసే పరిస్థితులలో ప్రజలు మాత్రం ఖచ్చితంగా లేకున్నారు. బీజేపీ విషయంలో కూడా ఇదే జరిగిందనమాట. మేము ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎన్నికల విషయంలో కానివ్వండి, లేకపోతే మా యొక్క పాలన విషయంలో మరి ఎక్కడో ప్రజలకి మరి మా మీద కొంత అవిశ్వాసం ఉన్నట్టున్నది. కాబట్టి మాకు సీట్లు రాలేదు, కానీ ఎంపీలు వచ్చాయి కదా మాకు. ఖచ్చితంగా 8 ఎంపీలు ఉన్నారు మాకు ఇప్పుడు. కాబట్టి ఈ విషయం బేస్ చేసుకొని డెఫినెట్లీ మేము అధికారంలోకి వస్తాం. ఎందుకంటే మన మహారాష్ట్ర విషయంలో కూడా ఇదే జరిగింది. మనకు ఎంపీలు తర్వాతనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యాయి. అక్కడ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఇవాళ మహాయుతి 100% ఓటు శాతం తీసుకొని మేము మహారాష్ట్రలో కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ విషయం పైన 100% నమ్మకం ఉంది. పార్టీ నాయకత్వం పైన నమ్మకం ఉంది. ముఖ్యంగా మా మోదీ గారి పైన నమ్మకం ఉంది. మా యొక్క స్థానిక నేతలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటన్నిటిపైన నమ్మకం ఉంది. ప్రజలకి కూడా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవిశ్వాసం వచ్చింది. సంవత్సరం లోపల ఇంత దారుణమైనటువంటి పరిణామాలు ఒక రాష్ట్రంలో వస్తాయని చెప్పి ఎవరం కూడా ఊహించం అసలు చెప్పాలంటే. అక్కడ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కి ఎంతైతే పేరు వచ్చిందో అది వీళ్ళు కేవలం 11-12 నెలల్లో తీసుకొచ్చుకున్నారు. మరి అట్లాంటప్పుడు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మన తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ 100% నెక్స్ట్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తోంది. ఆ నమ్మకం మాకుంది, ఆ విశ్వాసం మాకుంది, మా కార్యకర్తలలో ఉంది. అదే విశ్వాసంతో మేము ప్రజల లోపలికి వెళ్తాం. ఇక్కడ మీరేమో గవర్నమెంట్ ఫామ్ చేసే సత్తా రాబోయే రోజుల్లో ఉంది అనేసి అంటున్నారు. బట్ లోకల్ గా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడము, దూకుడుగా వెళ్ళడానికి ఏకతాటిపైకి రావట్లేదు అంటూ కూడా గత కొన్ని రోజులుగా వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విషయాలకు సంబంధించి అంటే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగుతున్నారు తప్పితే సంస్థాగతంగా ఎమ్మెల్యేలు వీళ్లతోటి కలిసి నడవట్లేదు, ఏకతాటిపైకి రావట్లేదు, బీజేపీలో ఆ లుకలుకలకి ఇంకా ఫుల్ స్టాప్ పడట్లేదు అన్న వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకీభవిస్తారా? లేదు అదంతా లేదు, బయట ఓన్లీ హంబక్ అంటారా? డెఫినెట్లీ ఏకీభవించాము. ఎందుకనంటే ఎవరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల పైన, ఆ స్థానిక సమస్యల పైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు, అసెంబ్లీలో కొట్లాడుతూనే ఉన్నారు, సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. ఎందుకు చాలా మటుకు కూడా ఎమ్మెల్యేలంతా ఒక తాటిపైకి ఎప్పుడు వస్తారు అని అంటే అసెంబ్లీ వేదికగా వస్తారు. లేకపోతే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళకి పనులు ఉన్నాయండి. కామారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డిలో పనిచేస్తున్నారు, కావచ్చు. కానీ మొన్నటి వరకు జరిగిన హైడ్రా స్థానికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన పోరాటం చేస్తున్నారు.
అటవీ భూముల పైన. మరి అది గుర్తులేదా మీకు? ఒక సెకండ్ మీరు అన్నదాని ప్రకారం ఏకీభవిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గంలో నమ్మి ఓటేసిన ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. బట్ ఏంటంటే రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఏకతాటిపైకి వచ్చి గలం వినిపించాల్సిన సమయంలో ఆ ఒక్క రోజుకైనా నియోజకవర్గ సమస్యలు ఆ ఒక్క రోజుకి ఇదైపోవు కదా, ఆ ఒక్క రోజుకి పక్కన పెట్టేసి ఇక్కడ మేమంతా సమస్యల కోసము, సమస్య ఎక్కడున్నా మా నేతలంతా వస్తారు, ఫైట్ చేస్తారన్న ఒక మెసేజ్ని బీజేపీ ఇవ్వలేకపోతోంది అనేది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నది. లేదు, రాంగ్ క్వశ్చన్ మీరు అడుగుతున్నది రాంగ్. ఎందుకంటే మూసీ బాధితుల కోసము మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఇక్కడ. తర్వాత హైదరాబాద్ పైన ధర్నా చేసినప్పుడు కూడా ఉన్నారు. అదే విధంగా మొన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేసినప్పుడు కూడా ప్రతి దగ్గరికి వెళ్ళారు. ఇంకా చెప్పాలి అని అంటే మా యొక్క ఎమ్మెల్యేలను ప్రతి దగ్గరికి కూడా మేము ఒక కార్యాచరణ రూపొందించి ఎక్కడికి వెళ్ళామన్నా కూడా ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్తున్నారు కూడా. దాన్ని మీడియా వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ మా బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ మీడియా ఫోకస్ చేయాలి కదా, ఖచ్చితంగా మీరు కూడా అందులో పాత్ర వహించాలి కదా. మరి మేము ఎంత చేసినా కూడా ఇక్కడ నుంచి మీడియా ఫోకస్ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఆ విషయంలో. కాబట్టి అంటే ట్రాక్ ని రాంగ్ సైడ్ పోనివ్వకుండా ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తున్నాము. గ్రూప్ 1 ఎగ్జామ్ లో విషయంలో పోరాటం చేసినాము, అప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నాము, అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ లేకుండా ఉన్నారు మా ఎమ్మెల్యేలు. ప్రతి విషయంలో పార్టీ ఏదైతే రాష్ట్రం గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి అయితే కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఫోకస్ అయ్యారు తప్పితే, హైందవ్ గారు, గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి అయితే కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ధర్నా చేయడం వల్ల అది హైలైట్ అయిన తప్పితే ఆయన వెంట మాక్సిమం క్యాడర్ లేరు, ఆయన ఒంటరిగానే ఆ ఫైట్ చేశారు అన్న వాదన అప్పుడైతే బలంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. అది విన్నారు, మీ దగ్గర కూడా వచ్చే ఉంటుంది కదా. అదైతే నేనున్నానండి, ఆ ధర్నాలో మేము కూడా పార్టిసిపేట్ చేసాం యాక్చువల్లీ. సో అందుకని చెప్తున్నాను, ఆ రోజు మాతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 2-3 ఎమ్మెల్యేలు మాతో పాటు వచ్చారు కూడా. కాకపోతే ఏంటంటే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన కాదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా మా సంజయ్ అన్న కానివ్వండి వీరు ఉన్నారు. ఎందుకోసం అంటే ఒక్కటే దగ్గర ప్రోటోకాల్ వైజ్ గా కూడా చూసుకుంటే ఒక దగ్గర కేంద్ర మంత్రులు 2 ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఆ రోజు వేరే ఇంకొక దగ్గర మూసీ పరివాహక ప్రాంతాలలో పర్యటన కోసమని వెళ్ళారు వాస్తవాన్ని చెప్పాలంటే. కాబట్టి ప్రజలకు ఏవైతే ఉన్నాయో వాస్తవాలన్నవి తెలియచేయాలి ఖచ్చితంగా. 100% మా పార్టీలో ఎలాంటి రుకలుకలు లేవు. బయటికి మీడియాలో చూపించడానికి మీకు ఒక వార్త కావాలి కాబట్టి మీరు ఒక వార్త మీరు ఊహించుకొని మీరు రాసుకుంటామనంటే దానికి మేము బాధ్యులం కాదు. అప్పుడు అంటే ఎక్కడ దానికి సంబంధించి ఖండించట్లేదు కదా, ఇప్పటి వరకు ఏకతాటి పైకి వచ్చేసి దానికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదు సమస్య ఎక్కడున్నా మేమంతా వాలిపోతామని చెప్పడం కానీ జరగట్లేదు కాబట్టే కదా ఆ ఇష్యూ హైలైట్ అయిపోతా ఉంది. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు నేతలంతా లేదండి, ఇక్కడ నేను అదే అంటున్నాను, ప్రెస్ మీట్లు పెట్టడంలో నాంపల్లిలో ప్రతిసారి ఏదైనా చిన్న విషయం పైన అయినా కూడా, ఏదైనా ఏ చిన్న విషయం పైన రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పైన ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. వాళ్ళు వస్తున్నారు, పెడుతున్నారు. మా బీజేఎల్పీ నేత కానివ్వండి, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వచ్చి అక్కడ వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతిసారి వస్తున్నారు అక్కడికి. వాళ్ళు రాకేష్ రెడ్డి గారు కానివ్వండి, పాల్వాయి హరీష్ గారు కానివ్వండి, మన వెంకటరమణారెడ్డి గారు కానివ్వండి, లేదు అని అంటే రామారావు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వాళ్ళ సమస్యల పైన వాళ్ళు ప్రస్తావిస్తున్నారు అక్కడ విషయాన్ని. కాబట్టి ఫోకస్ చేయలేదు అనడానికి లేదండి, ఖచ్చితంగా 100% ప్రజల లోపలనే ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారు. రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు రాష్ట్ర కార్యాలయంలో కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు వాళ్ళు. సరే, మరి 3 పార్టీలు ప్రస్తుతం హస్తలోనే మకాం వేయడం జరిగింది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏం జరుగుతోంది? 3 డిఫరెంట్ యాంగిల్స్ గురించి అయితే అటు కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు అయితే నడుస్తూ ఉన్నాయి. దేనికోసం అంటే కాంగ్రెస్ దేనికోసం వెళ్ళింది అనుకుంటున్నారు, బీఆర్ఎస్ దేనికోసం వెళ్ళింది అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఫస్ట్ థింగ్ మా పార్టీని ఇవాళ మా ఎమ్మెల్యేలను, ఎంపీలను కేంద్రం నుంచి పిలిచారు సంస్థాగతమైనటువంటి సమావేశం కోసం, కాబట్టి వెళ్ళారు. ఈ విషయంలో డౌట్ లేదు. సెకండ్, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నప్పుడు కేంద్రంతో రకరకాలైనటువంటి పనులు ఉంటాయి. మరి వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు అన్నది అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ప్రెస్ మీట్ పెట్టి మేము పలానా సమస్య గురించి లేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాము, ఇది మనకు ఓకే అవుతుంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము ఇది చేస్తున్నాము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్ అన్నది ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి ఉండాలి.
మరి ఇప్పటికి 12 సార్లు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా దాదాపు నాకు సెంచరీ దగ్గర ఉన్నారనుకుంటాను ఢిల్లీకి పోయిన విషయంలో. బహుశా ఈ తెలంగాణ చరిత్రలో కూడా ఎవరు ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ఎవరు కూడా వెళ్ళినటువంటి చరిత్ర అయితే లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకుంటాడేమో, మరి అది ఆయనకే తెలియాలి విషయం ఏంటి అన్నది. బట్ స్టిల్ ఇవాళ ఏమంటామంటే హస్తినకు పోతున్నారు అని అంటే మీరు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఏం చేయాలి, మేము ఈ పలానా కేంద్ర మంత్రిని కలిసాము, ఈ యొక్క ప్రాజెక్ట్ పైన చర్చించాము, లేకపోతే ఈ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాము, మరి నిధులు కావాలి అని చెప్పేసి మేము వెళ్ళొచ్చాము అని చెప్పేసి అని వాళ్ళు అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే క్లారిటీ ఉంటుంది. కానీ నువ్వు హస్తినకి ఇవ్వక ముందుకే ఒక ప్రెస్ మీట్ పెట్టి చేసి దానిలో ఇష్టమైనట్టుగా మా కేంద్ర మంత్రులను మన ప్రధాని గారిని ఇష్టమైనట్టుగా మాట్లాడి అడ్డగోలుగా నీకు నోటికి ఏదోసారి మాట్లాడేసి అక్కడికి పోయి నేను ఏదో చేసి వచ్చా అని చెప్పేసి అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరం లేము. ఎందుకోసం అని అంటే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఇదే. స్టార్టింగ్ మొదటి నుంచి కూడా మంచిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్నట్టుండి ఆయన యొక్క అధికార దాహం కోసం అని చెప్పేసి ఆయన యొక్క మార్పు కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిల్లో ఎంత శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయో కూడా ఇవాళటి వరకు మనకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేంద్రాన్ని తిట్టడానికో లేకపోతే మోదీ గారిని తిట్టడానికో మా యొక్క కేంద్ర మంత్రులను తిట్టడానికో మాత్రమే ప్రెస్ మీట్లను వాడుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదే బాటలో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నారని చెప్పేసి 100% నేను చెప్పగలుగుతానండి. కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్షం వెళ్ళండి, పాలక పక్షం పోని, కాకపోతే మీరు వెళ్ళినటువంటి ఈ యొక్క పర్పస్ ఏంటిది, మీరు వెళ్తున్నటువంటి యొక్క విషయం దేనికోసం వెళ్తున్నారన్న విషయాన్ని మీరు ప్రజల్లో క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఏదో చేస్తున్నారని చెప్పి అంటే ఒక క్లారిటీ లేనటువంటి పరిపాలన అన్న తెలంగాణ నడుస్తుంది. కాబట్టి ఒకరు కేసులు తప్పించుకోవడానికి అని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు అని అంటే ఎంత అబద్ధం అని అంటే కేటీఆర్ గారు మొన్న వెళ్ళి మా యొక్క కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్ళారు అన్నారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారిని, సారీ ఖడ్గే గారు, అక్కడ ఉన్నటువంటి మా యొక్క ఎంపీని కలవడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ నుంచి ఇవాళ వరకు కూడా కేటీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వము అఫీషియల్ గా ఆయనకు అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి మంత్రులు ఎవరు కూడా లేరు. ఎందుకోసం అంటే గతంలో జరిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు కూడా ఇప్పటివరకు ఆచితూచి అడుగు వేస్తున్నారు బీఆర్ఎస్ విషయంలో. కాబట్టి ఏ విషయమైనా సరే ప్రతిపక్షమైనా కానివ్వండి, అటు బీఆర్ఎస్ కానివ్వండి, మేమైనా సరే మేము ఇవాళ ఇక్కడికి వెళ్ళాము, కేంద్రానికి వెళ్ళాము ఎందుకోసం అని అంటే ఒక క్లారిటీతో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ప్రజలకు కూడా అవగాహన వస్తుంది, గందరగోళం అన్నది ఉండదు. లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటారు. ఎందుకోసం అని చెప్పేసి ఈ నెరేటివ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు కేవలం లగచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో